నమస్తే వెల్కమ్ టు ఏపీఎన్టీఆర్ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే భారతదేశ సమున్నత వికాసమే మన లక్ష్యం. భారత్ వికాస్ పరిషత్ భారతదేశం అన్ని రంగాల్లోనూ సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నదే మన సంస్థ లక్ష్యమని భారత్ వికాస్ పరిషత్ సౌత్ జనరల్ సెక్రటరీ పురుషోత్తం శాస్త్రి అన్నారు. ఆదివారం హోటల్ సూర్యలో సంస్థ రాజమహేంద్రవరం 4 శాఖల ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికి ఎంపికైన నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పురుషోత్తం శాస్త్రి మాట్లాడుతూ 1963లో ఆవిర్భవించినటువంటి ఈ సంస్థ సుశిక్షితులైన సేవా తత్పరులైన సభ్యుల సహకారంతో సంపన్నమైనటువంటి మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను, కుటుంబ కట్టుబాట్లను భారతీయుల దైనందిన జీవితాలలో సమ్మిళితం చేస్తూ అభివృద్ధి పదంలో ముందుకు సాగే విధంగా 61 ఏళ్లుగా అవగాహన కల్పిస్తున్నామని, ముందు మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడం మన లక్ష్యమని సభ్యులకు హితవు పలికారు. వివిధ ఛానల్ నుంచి వచ్చిన పత్రికా విలేకరులందరికీ మా ధన్యవాదాలు. దయచేసి మీరు అందరూ లంచ్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షులు ఆరు కార్యదర్శి ఎవరైనా రాజమండ్రి మెయిన్ బ్రాంచ్ యొక్క రెస్పాన్స్ దేశవ్యాప్తమైనటువంటి ఒక సంస్థకి అధ్యక్షుడిగా నన్ను టంగుటూరు ప్రకాశం శాఖ, కొవ్వూరులో ఉండే భారత్ వికాస్ పరిషత్ శాఖ, ఈ 4 శాఖల యొక్క కొత్త టీముల్ని ఎన్నుకోవడం జరిగింది మన గత ఏప్రిల్లో. వారు ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సంవత్సర కార్యక్రమాలన్నీ ప్లాన్ చేసుకుని విద్యార్థులను ఉద్దేశించేటువంటి సంస్కార యాక్టివిటీస్ చేసే కార్యక్రమాలు, అలాగనే సమాజానికి అవసరమైనటువంటి సేవా యాక్టివిటీసు, ఇవన్నీ సంవత్సరానికి సరిపడా ఒకసారి ప్లాన్ చేసుకుని టీం ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఎజెండాని ఫిక్స్ చేసుకోవడం కోసమని, కార్యోన్ముఖులు కావడం కోసం, వారికి స్ఫూర్తిని అందడం కోసమని చిన్న వర్క్షాప్ లాగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ భారత్ వికాస్ పరిషత్ ఈ టీములు ఈ సంవత్సర కాలంలో పనిచేసేటువంటి కార్యక్రమాలలో 100% సక్సెస్ కావాలని వీరందరికీ కూడా ఇక్కడుండే సభ్యులు, ప్రాంత స్థాయిలో పనిచేసే కార్యకర్తలము, ఆ పై స్థాయిలో పనిచేసే కార్యకర్తలము, మీ అందరికీ ఈవేళ ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీతో కలిసి మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మనందరం కలిసి సంస్కార కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు విస్తృత స్థాయిలో పనిచేయడం ద్వారా భారత్ వికాస్ పరిషత్ యొక్క ఔన్నత్యాన్ని మరింత పై స్థాయికి తీసుకెళ్లేటట్టు మనందరం కలిసి పనిచేద్దామని స్ఫూర్తి పొందే రోజుగా ఈ రోజుని మేము చాలా సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాము. ఈ 4 టీంలు ఈ కార్యక్రమాల్లో సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము. పెద్దలందరూ ఇక్కడ కలిసి వారికి స్ఫూర్తిని ఇవ్వడం కోసమని, వారికి బూస్ట్ ఇవ్వడం కోసమని, బూస్టప్ చేయడం కోసమని, కార్యక్రమాలని సక్సెస్ఫుల్గా నడిపించడం కోసమని వాళ్ళు కలవడం జరిగింది. ఈ మీటింగ్ సక్సెస్ అయినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా పామూరు మండలం మరియు పట్టణంలోని అన్ని వ్యాపార సముదాయాలు, రెస్టారెంట్లు, హోటల్స్ మూసివేయాలని పామూరు ఎస్ఐ ఎం సైదుబాబు విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ సందర్భంగా శాంతి భద్రతపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, పట్టణంలో మరియు మండలంలో ఎటువంటి ర్యాలీలు గానీ, బాణసంచ కాల్చడం కానీ, రంగులు చల్లుకోవటం నిషేధించినట్లు ఆయన తెలిపారు. జరగబోయేటువంటి ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రజలందరూ శాంతి భద్రతల విషయంలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అల్లర్లు సృష్టించడం కానీ, వివాదాలకు ప్రేరేపించడం కానీ, గుంపులుగా తిరగటం కానీ, సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టేలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2024 జూన్ 4వ తేదీన జనరల్ ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా పామూరు మండలంలో 144 సెక్షన్ అమలులో ఉన్నది. కావున ప్రజలు ఎవరు కూడా 4 కంటే ఎక్కువగా గుంపులుగా ఉండరాదు. బాణసంచాలు కాల్చడం కానీ, ర్యాలీలు నిర్వహించడం కానీ చేయరాదు. శాంతి భద్రతలకు భంగం కలిగించరాదు. ఒకవేళ
పోలీసు వారి సూచనలు అతిక్రమించిన ఎడల పోలీసు వారు తీసుకున్న క్రిమినల్ చర్యలకు బాధ్యులవుతారు. కావున ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించగలరని విజ్ఞప్తి. ఇట్లు పామూరు పోలీస్ స్టేషన్. పామూరు మండల ప్రజలకు నమస్కారం. రానున్న జనరల్ బాడీ ఎలక్షన్స్ కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎటువంటి అల్లర్లకు, గొడవలకు, పరస్పర గొడవలకు, విమర్శలకు తావివ్వకుండా ప్రజలందరూ సంయమనం పాటించాలని పామూరు పోలీస్ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. 144 సెక్షన్ అండ్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అనుమతి లేకుండా ఎటువంటి ర్యాలీలు కానీ, విజయోత్సవాలు కానీ, టపాసులు కాల్చడం, సోషల్ మీడియాలో విద్వేషాన్ని కలిగించే విధంగా పోస్టులు పెడతాం, డీజే బాక్సులతోటి సౌండ్స్, ఇతరత్ర పార్టీ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏమైనా చేయడం, ఇటువంటి కార్యక్రమాలకు ఎవరైనా కానీ పాల్గొన్నట్లయితే వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒకటే, ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎవరు గెలిచినా సామాన్య సగటు మనిషి అతని కష్టం అతను కష్టపడాల్సిందే. ఈ 2-3 రోజులు ఆవేశాలకు పోయి, పౌరుషాలకు పోయి, అనవసరమైన గొడవల్లోకి ఇరుక్కొని కేసుల్లో ఇరుక్కుంటే తర్వాత ఎదుర్కొనే ఇబ్బందులు అందరూ ఆలోచించుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఉన్న ప్రజలతోటి సత్సంబంధాలు కలిగి ఉంటే మాత్రమే ప్రశాంతంగా ఉంటారు. అనవసరంగా పార్టీ గొడవలు కానీ, కులాల గొడవలు కానీ, ఇతరత్ర గొడవల్లో కానీ దయచేసి ఇన్వాల్వ్ కావద్దు. పోలీస్ పరంగా తీసుకోవాల్సినటువంటి కఠినమైన చర్యలు 100% ఖచ్చితంగా తీసుకుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ, వివిధ పార్టీ నాయకులు, సానుభూతి పరులు, కార్యకర్తలు అందరూ కూడా ఎవరు గెలిచినా కానీ సహృద్భావంతో, సోదరభావంతో ఉండాలి తప్పించి అనవసరమైన ఇష్యూస్ చేయొద్దని చెప్పేసి కోరుకోవడమైంది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలోని అండ్రు నాగరాజు తాటికి ఇల్లు తెల్లవారుజామున 4 సమయాన శరవేగంగా మంటలు వ్యాప్తి చెందే చుట్టుపక్కల వారు మరియు దారారాము మోటార్ సహాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. అప్పటికే అంతలోనే అంతా ఖాళీ బూడిదైపోయాయి. అండ్రు పద్మ తమ్ముడు పెళ్లి కోసం ₹1,00,000 తెచ్చిన డబ్బు కూడా బూడిదయ్యాయి. ఇంట్లో పిల్లలు, ఆధార్ కార్డ్స్, బుక్స్ మొత్తం ఖాళీ బూడిదయ్యాయి. మేము మాత్రం కుటుంబ సభ్యులు ప్రాణాలతో మిగిలామని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి మా యందు దయ ఉంచి ఆర్థిక సహాయం చేయమని అండ్రు నాగరాజు, అండ్రు పద్మ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. స్విచ్ కొండ అయిపోయింది. ఇందులోనే తీసి బయటది ఎలా బయట ఇక్కడ బయట రావరా తెచ్చండి అలాగే ముందు బద్దానం అన్నీ ఇల్లు వేసాను పైన. నీ అన్నీ అక్కడ సర్టిఫికెట్లు ఇందులోనా ఇందులోనా మీరు వాళ్ళనా రాగా అలా కాదు ముందు ఇందులోనా అది పుల్టండి అది పదిరా సీట్ది కావాలని బెడించి
తెల్లారుజాము 4 ఆ సమయాన్ని మరి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. మరి ఏ విధంగా దగ్ధమైందో మరి చుట్టుపక్కల ఉన్నారో గ్రామ ప్రెసిడెంట్ ద్వారా రాము గారు ఉన్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? తెల్లవారుజాము 4 గంటలకి మమ్మల్ని లేపట్టడం జరిగిందండి. మేము వచ్చేటప్పటికి వీళ్ళు బయటకు వచ్చేసి బాబా అని కేకలేస్తున్నారు. ఆ కేకలకి మొత్తం చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కలిసి వచ్చి ఆర్పడం అవి జరిగింది. అయినా కానీ ఆపలేకపోయారు. మొత్తం కట్టుబట్టలతో సహా కాలిపోయిన వాళ్ళకి ఉన్న బట్టలతోనే బయటకు రావడం జరిగింది. మా ప్రయత్నం అయితే మేము చేసాం, ఆర్పడం అనేది చేసాం, కానీ ఏమీ మిగలలేదు. కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని, అది దానికి సంబంధిత అధికారులని మా గ్రామం తరఫున మేము కోర్టు దృష్టికి తీసుకెళ్లారండి. మేము తీసుకెళ్ళాం. ఏఈ గారికి ఫోన్ చేసి కరెంట్ ఆపమంటే వెంటనే స్పందించారు. విఆర్ఓ గారికి డ్యూటీలో ఉన్నాననేసి అన్నారు. విఆర్ఏ గారు వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళారు. మా ప్రయత్నం అయితే మేము చేసామండి. మరి చెప్పండి, మీరు తెల్లగట్ల మరి ఇటువంటి భయంకరమైన మంటలు అయ్యి వచ్చినాయి కదా, మీకు ఏమైనా ప్రమాదం ఏమైనా జరిగిందా, లేకపోతే డబ్బు ఇటువంటి ఏమైనా బంగారం కానీ అటువంటి ఏమైనా మీరు నష్టపోయారా? ప్రమాదం అండి, మేము పడుకున్నామండి. పడుకున్నాం పెద్దోడు నాన్న ఇల్లు గారిపోతుందని తెల్లారగట్ట 4 గంట అయ్యానికి లెక్కట్టుకుంటున్నప్పుడు కంగారు పైకి కారిపోతుందండి. ఇంక మేము ఏం చేయలేదు కనుక కంగారులో గ్యాస్ బండ్ ఒకటి గబాలు తీసి బయటకు ఎత్తులోకి శుభ్రంగా పిల్లలకి మాకు కూడా కట్టుబట్టలతో శుభ్రం బయటకు రావాల్సింది. ఆర్థిక సమస్య లేదు, ఇంకా అవకాశం లేదు. అలాగే బంగారు దాదాపుగా ఎంత కాల్చుకుని అమ్మా? పిల్లోడు పెళ్లి మా తమ్ముడు పెళ్లి కోసమని 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చి మొత్తం అన్ని బట్టలు అసలు ఏమీ లేవండి, అన్ని బట్టలు లేవండి. మేము వేసుకున్న బట్టలు కూడా పట్టుకోలేదు. మాకేం మిగలేదు. నైట్ ఒకటి ఉందండి, పెళ్లి మొత్తం 3 కలిపి బుక్స్, పిల్లల బుక్స్ అన్ని ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మొత్తం అన్ని ఏం మిగలేదు. సెలవులతో చూద్దాం మొత్తం. మరి సంబంధిత అధికారులు కూడా ఈ యొక్క బాధితుల్ని ఆదుకోవాలని మరి వీరు గ్రామ ప్రెసిడెంట్ చుట్టుపక్కల వారందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం వారు వీరిని ఆదుకోవాలని మరి కోరుకుందాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో కేఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన జూడో అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమం ట్రినిటీ హాస్పిటల్ అధినేత ఆదవరం నాగురయ్య జూడో రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త కొండపాటి గంగా ప్రసాద్, నానాజీ, ప్రముఖ టీడీపీ నాయకులు సిరసన భేటి, విజయ్, భాస్కర్ రెడ్డిలు పాల్గొన్నారు. రాష్ట్రంలో జూడో గేమ్ కు ప్రాముఖ్యతను తెచ్చి రాష్ట్ర జూడో క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలోనూ ఒలింపిక్స్ లోనూ పథకాలు సాధించడమే లక్ష్యంగా కమిటీ పనిచేస్తుందని జూడో రాష్ట్ర అధ్యక్షులు ఆదవరం నాగురయ్య తెలియజేశారు. ఏదైనా కూడా డ్రెస్ పట్టుకునే చేస్తారు. చూడండి, రజాయి అంటే పాయింట్ ఆఫ్ ది హోల్డ్.
పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట సమీపంలో కాకాని వద్ద ఉన్న జేఎన్టీయూలోని కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 చొప్పున టేబుల్ ఏర్పాటు చేశారు. మొత్తం 700 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న వినుకొండ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు పల్నాడు జిల్లా నర్సరావుపేట. రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి 617 ఓట్లు ఆధిక్యంగా ఉన్నట్లు సమాచారం. నర్సరావుపేట జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రానికి పోస్టల్ బ్యాలెట్ బాక్సులు తరలిస్తున్న సిబ్బంది నర్సరావుపేట జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రంలోనే ఉండి పర్యవేక్షణ చేస్తున్న జిల్లా ఎస్పీ మల్లిక, కలెక్టర్ బాలాజీరావు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో యాచకులకు అన్నప్రసాద వితరణ. హనుమాన్ జంక్షన్లో అభయాంజనేయ స్వామి గుడి దగ్గర పరుచూరి వైష్ణవి ఫౌండేషన్ తరపున మంగళవారం సందర్భంగా యాచకులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు అట్లూరి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఆకలితో అలమటిస్తున్న యాచకులకు 87 వారాలుగా వారానికి ఒకరోజు 50 మందికి అన్నప్రసాద వితరణ చేయడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని, దానిని ఆచరణలో చూపిస్తున్న వైష్ణవి ఫౌండేషన్ వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ వెంకటేశ్వరరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, దనియాల అప్పారావు, పరుచూరి ధీరజ్, నల్లగంచు శ్రీరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారు విజయం దిశగా దూసుకుపోతున్న కారణంగా ఆయన అభిమానులు హనుమాన్ జంక్షన్లోని ఆశాజ్యోతి హ్యాండిక్యాప్డ్ స్కూల్ విద్యార్థులకు మరియు సమీప గ్రామ ప్రజలకు దుకాణదారులకు స్వీట్లు పంచిపెట్టారు. మార్పు కోరుకున్నాడు తప్పుడు అన్ని బీజేపీ అయితే మాట్లాడండి. రామ్మా రామ్మా తీసుకోమ్మా రామ్మా. ఓకే రామకృష్ణ రెడ్డి చూడండి. ఓకేనా? సాయంత్రానికి రేపు ఉపయోగపడతాయని తెచ్చాను సైలెంట్
మళ్ళీ పెట్ట ఎందుకు అది వీడియో వీడియో అది కంటిన్యూ చేయాలి ఛానల్కి ఇద్దాం ఇది అటేనట్టు వెళ్తున్నాం. Come here,